మన సమాజంలో కొన్ని సమస్యలు హానికరమని తెలిసినా కూడా సంవత్సరాల తరబడి ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయని మీరెప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణకు బాల్య వివాహాలు, యుక్త వయస్సులో లేదా కౌమార దశలో గర్భం దాల్చడం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం వంటి వార్తలు మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇటువంటి వార్తలు విన్నప్పుడు ఈ సమస్యలు ఇంకా ఎందుకున్నాయి? వీటన్నింటినీ అరికట్టడానికి మన సమాజం సమిష్టిగా ఎలా కృషి చేయాలి అని మన మనస్సులో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. ఇప్పుడు మనం వాటికి సమాధానాలను తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో ప్రత్యుత్పత్తి గురించి చదువుకున్నప్పుడు అది శారీరక పరిపక్వత, అలాగే మానసిక పరిపక్వత అవసరమైనటువంటి ఒక సంక్లిష్టమైన జీవక్రియ అని తెలుసుకున్నాం కదా. అలాగే గర్భధారణ, శిశువుకు జన్మనివ్వడం అనేవి స్త్రీ శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని కూడా తెలుసుకున్నాం. ఒక శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి శరీరం పూర్తిగా అభివృద్ధి చెంది బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత, పేదరికం, సామాజిక ఒత్తిడి లేదా మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లలకు చాలా చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు. దీనివల్ల చిన్నతనంలోనే వాళ్ళు గర్భం దాల్చుతారు. అంటే 18 సంవత్సరాల వయసు రాకముందే వాళ్ళు తల్లవుతారు. ఈ వయసులో ఆడపిల్లల శరీరం ఇంకా ఎదుగుతూ, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలాంటి వయస్సులో వారు గర్భం దాల్చడం వల్ల ఎన్నో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యల బారిన పడతారు. డాక్టర్ల పరిశీలన ప్రకారం చిన్న వయసులో తల్లులైనటువంటి వారు పోషకాహార లోపం వల్ల తీవ్రమైన బలహీనతకు గురవుతారు. అంతేకాదు, శిశువుకు జన్మనిచ్చే సమయంలో ప్రాణాపాయం కూడా పొంచి ఉంటుంది. ఇంకా తల్లికి, పుట్టే బిడ్డకు ఇద్దరికీ కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. 18 సంవత్సరాలు దాటని కౌమార దశలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల మానసికంగా ఒక బిడ్డను పెంచే బాధ్యతను మొయ్యడానికి సిద్ధంగా ఉంటుందా? లేదు కదా. కౌమార దశ అనేది సాధారణంగా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టే, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే, భవిష్యత్తును నిర్మించుకునేటువంటి వయస్సు. ఆ చిన్న వయసులో తల్లి కావడం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు బడి మానేసి తమ కలలను వదులుకోవాల్సి వస్తోంది. అందుకే భారతదేశంలో 18 సంవత్సరాల వయస్సు రాకముందే ఆడపిల్లలకు వివాహం చెయ్యకూడదని చట్టాలు చెబుతున్నాయి. ఈ చట్టాలు బాలికల ఆరోగ్యం, విద్య, హక్కులను రక్షించడానికి ఏర్పడ్డాయి. సరే, ఇప్పుడు మనం మన సమాజం పరిష్కరించాల్సినటువంటి మరో తీవ్రమైన సామాజిక సమస్య గురించి చూద్దాం. అదే ఆడపిల్లల భ్రూణ హత్య. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ పిండాన్ని చంపేయడం ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్య. కుమారులు, కుమార్తెల కంటే ఎక్కువ విలువైన వారు అని కొన్ని కుటుంబాల్లో మూఢ విశ్వాసాలు, అలాగే హానికరమైనటువంటి సామాజిక ధోరణుల వల్లే ఇది జరుగుతోంది. ఇలాంటి ఆలోచన అస్సలు సరైనది కాదు. ఒక్కసారి ఆలోచించండి. నేడు మనం ఆరాధించే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు లేదా నాయకులలో ఎంతోమంది ఒకప్పుడు ఆడపిల్లలే కదా. నేటి ఆడపిల్ల రేపు గొప్ప శాస్త్రవేత్తగా, నైపుణ్యం గల డాక్టర్గా, దయగల ఉపాధ్యాయురాలిగా లేదా ఒక మంచి నాయకురాలిగా ఎదగవచ్చు. కానీ పుట్టకముందే ఆడపిల్లను చంపేస్తే సమాజంలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ అసమతుల్యత భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక సామాజిక సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని నివారించడానికి భారత ప్రభుత్వం అల్ట్రాసౌండ్ ద్వారా కడుపులోని బిడ్డ లింగాన్ని తెలుసుకోవడాన్ని చట్టవిరుద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం డాక్టర్లు గర్భధారణ సమయంలో పిండం యొక్క లింగాన్ని వెల్లడించకుండా నిషేధించింది. ఎందుకంటే ఒకవేళ లింగాన్ని తెలిపితే ఆ సమాచారాన్ని స్త్రీ భ్రూణ హత్యల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి లింగాన్ని వెల్లడించకూడదు. అయితే కేవలం చట్టాల వల్లే మార్పొస్తుందా అంటే లేదు. కేవలం చట్టాలు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేవు. ప్రజల ఆలోచనా విధానం,
నమ్మకాలు మారినప్పుడు మాత్రమే నిజమైనటువంటి మార్పు వస్తుంది. కుటుంబాలు ఎప్పుడైతే ఆడపిల్లల పట్ల గౌరవం, సమానత్వం, విద్యకు విలువ ఇస్తాయో అప్పుడే మన సమాజం ఆరోగ్యంగా మారుతుంది. సామాజిక రుగ్మతలను ఎదుర్కోవడం అంటే అవగాహన, దయ, బాధ్యత గల పౌరులుగా మనం ముందుండడం. మరి ఇందులో మన పాత్ర ఏంటి? యువతగా మనం ఈ సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుంటే అందరికీ ఆరోగ్యం, గౌరవం, సమానత్వం లభించే గొప్ప సమాజాన్ని నిర్మించగలం. ఎందుకంటే మన సరైన నిర్ణయాలు అలాగే అవగాహన ద్వారానే ఒక ఆరోగ్యకరమైన సమాజం మొదలవుతుంది. సరే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 18 ఏళ్ల లోపే అంటే చిన్నతనంలోనే తల్లి కావడం వల్ల తల్లి బిడ్డల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. పేదరికం, నిరక్షరాస్యత వల్లే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఇలా 18 ఏళ్లలోపు ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. అలాగే స్త్రీ భ్రూణహత్య అనేది ఆడపిల్ల అనే ఒకే ఒక్క కారణంతో పిండాన్ని అబార్షన్ ద్వారా చంపేయడం. దీనివల్ల సమాజంలో స్త్రీల జనాభా తగ్గిపోయి సామాజిక అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే లింగ నిర్ధారణ పరీక్షలను చట్టం నిషేధించింది. ఈ సామాజిక రుగ్మతలతో పోరాడాలంటే ఆడ, మగ ఇద్దరికీ సమాన గౌరవం, విద్య, అవగాహన అవసరం. కాబట్టి ఈ సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా మనం మరింత ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మారుదాం.